నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు బోయ నగేష్ గారు ఉన్నారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే చంద్రాయనగుట్ట. అన్న నమస్తేనా? నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, 11వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది. మరి ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ తరపున ఎలాంటి ఉద్యమంతో మీరు వెళ్తున్నారు? ఎలాంటి లక్ష్యంతో మీరు ముందుకు వెళ్తున్నారు? ఉద్యమాలు ఎక్కడివి? ఉద్యమాలు ఏమి లేవు. అంటే పోటాపోటీగా 3 పార్టీలు కూడా చాలా ఓరవరికి నడుస్తున్నట్టుగా ఉంది మన దగ్గర. మీకు అనిపిస్తుందేమో కానీ నాకైతే ఏం అనిపిస్తలేదు. బరబ్బర్ కాంగ్రెస్ పార్టీ నవీన్ కుమార్ యాదవ్ విజయం ఒకే వైపు ఉంది. అంటే పసకలైన ఊరంతా పచ్చగా అన్నట్టు వాళ్ళకు కనిపిస్తుండొచ్చు మా విజయం ఇంకా మిగిలి ఉంది అనేది. కానీ మనం ఈ రోజు ఒకటే చెప్తున్నాము, మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, నవీన్ యాదవ్ గారు సౌమ్యుడు. మీరేదో బట్టగాల్చి మీదేసి నవీన్ యాదవ్ గారు నిందలు మోపాలని, ఏదో అబాండాలు వేయాలని, ఏదో ఆక్రోశం చూపాలని చెప్తే ఈడ పప్పులు ఉడకవు. మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఈ రోజు ఒక్కరోజు వచ్చిన అదే తీర్థయాత్రికులలాగా ఉంటారు. మీరు ఈ రోజు వస్తారు, లాస్ట్ ఎలక్షన్ రోజు ఎవరెవరు కూడా ఎక్కడ ఉంటారో తెలియదు. ప్రజలు మిమ్మల్ని నమ్మరు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 24 గంటలు ఇప్పుడు మనం ఏదైతే క్షేత్రంలో ఉన్నామో ఇది నవీన్ యాదవ్ గారి యొక్క సామ్రాజ్యం, కుటుంబం, వ్యవస్థ. కాబట్టి ఆ వ్యవస్థలా ఆయన 2 సార్లు ఓడిపోయినా కానీ కూడా 3వసారి అంటే గెలిచే అవకాశం ఉందన్న. 2 సార్లు ఆల్రెడీ ఓడిపోయారు, మళ్ళా గెలిచే అవకాశం ఉందా అంటే బరబ్బర్. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆయన అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు ఉండొచ్చు, ఓ మంచి రంగంలో పనిచేస్తూ ఈ రోజు వరకు ప్రజలలో ఒక ముద్ర వేసుకుండు. ఇప్పుడు మాత్రం అవన్నీ ఏముండవు. ఖచ్చితంగా నికాస్గా 1 సైడ్ మా విజయం ఉంటది. నవీన్ యాదవ్ గారికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం 14వ తారీఖు రోజు కడతా ఉన్నారు. ఓకే. ఇంకా చూసుకున్నట్టు కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది. పథకాల మీద కానీ, లేకపోతే హైడ్రా మీద కానీ, అన్నిటి మీద వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా? మరి బరాబర్. హైడ్రా ఈ రోజు హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే గతంలో మునిగిపోయేది. ఇప్పుడు కూడా స్టిల్ నౌ వర్షం పడతా ఉంటే ఏ విధంగా జరుగుతుంది? ఇవాళ ప్రజలు హర్షిస్తున్నారు. హైడ్రా గురించి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉంది, బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా ఉంది. ప్రజలు స్వాగతిస్తున్నారు. అబ్బా వాళ్ళంతా వాళ్ళు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు హైడ్రా ఉన్నది తీసుకొని మాకు ఎక్కడిచ్చినా కానీ కూడా మేము చూసుకుంటాము ఉంటాము అని చెప్పి సీఎం గారితో వాళ్ళే హైడ్రా కమిషనర్ కు స్వయంగా వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏదో టూరిస్టుల లాగా వచ్చారు, టూరిస్టుల లాగా పోతారు. మాకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కు హైడ్రాకు ఏం సంబంధం లేదు. మా 6 గ్యారంటీలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా గ్రౌండ్ స్థాయికి తీసుకుపోయే విధంగా మేము అన్ని మా నవీన్ యాదవ్ గారికి ఏమేమి చేయాలనేది ఒక మ్యాప్ తీసుకున్నాం. ఆ మ్యాప్ లో ఇవన్నీ ఉంటాయి. రాబోయే ఈ 15 రోజులలో నవీన్ యాదవ్ గారి విజయం ఖాయమైతుంది. అప్పుడు మేము నవీన్ యాదవ్ గారిని తీసుకొని ప్రతి ఇంటికి పోయి గ్యారంటీలు అమలు. ఉలికెందుకు? మీరు 10 సంవత్సరాలు చేయలేదు, మేము 2 సంవత్సరాలు ఉన్నాము, మీకు ఉలికెందుకు అబ్బా? మాకు కూడా టైం ఇవ్వండి. మీరు ప్రతి యువకునికి 1500 రూపాయలు ఇస్తాను, ఇచ్చిండ్రా? అట్లా మేము వారంటీ కార్డు పెట్టుకొని తిరగాలంటే చాలా వారంటీ కార్డు తయారు చేసాం. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీ అందరికి మీకు కూడా విష ప్రచారం నవీన్ యాదవ్ జరిగిందనుకో ఉపేక్షించేది లేదు. ఇక్కడ యువత ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ గారి పట్టం కట్టడానికి రెడీ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం మీరందరూ కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు వెళ్ళి మీరు ఇంటింటికి మీకు అవకాశం ఉంది, పోయి అడగండి. కానీ విష ప్రచారం బంద్ చేయమని చెప్పి మీ ద్వారా వారికి సూచిస్తాం. థ్యాంక్ యూ.